నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో అద్భుతమైన రుచితో ఆంధ్ర స్టైల్ కొరమేను పులుసు అండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఇలా ముక్కలుగా కట్ చేయించి పెట్టుకున్న కొరమేను ముక్కల్ని ఒక 2 కేజీల వరకు తీసుకోండి. అందులో మనం ఒక 2 స్పూన్ల వరకు కళ్ళుప్పుని, 1 స్పూన్ వరకు పసుపుని, 1 కప్పు పెరుగుని యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ ఫిష్ పీసెస్ అనేది నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు వాటర్తో. ఇలా కడుక్కోవటం వలన ముక్కలకు అనేది నీసు వాసన లేకుండా మంచి సువాసన వస్తుంది. అలాగే ముక్క కూడా బాగా గట్టిపడి మనకి పులుసులో ముక్క ఇరిగిపోకుండా నీట్గా ఉడుకుతుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వాటర్ ఏమి లేకుండా ముక్కల్ని వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో మనం ఈ ఫిష్ పీసెస్ని మొత్తం కూడా యాడ్ చేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని, కొంచెం పసుపుని, 1 కప్పు వరకు చిల్లీ పౌడర్ని, ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి ముక్కలంతా కూడా బాగా మసాజ్ చేస్తూ కలపండి. 10 నిమిషాలు ముక్కలకి బాగా మసాజ్ చేస్తూ కలిపి ఒక అరగంట పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న ముక్క అల్లం, 4-5 వెల్లుల్లి, 1 కప్పు వరకు ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం 2 కేజీల ఫిష్ పీసెస్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అరగంట పాటు నానపెట్టుకొని ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చేపల చెట్లు ఉంటాయండి, దాన్ని పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి 4 to 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసి నిదానంగా కలుపుతూ ముక్క విరగకుండా కొంచెం నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి 2 వైపులో కూడా. ముక్కకి ఇంకో ముక్క అంటకుండా విడివిడిగా చేసుకుంటూ చెట్టంతా కూడా ఇలా పరిచినట్టుగా చేసుకోవాలండి. ఒక ముక్క మీద ఒకటి ఉంటే విరిగిపోతాయి మనం కలిపేటప్పుడు. ఇలా 2 వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ పులుసుకు అనేది కొంచెం స్పైసీగా అలాగే పులుపుగా ఉంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. చింతపండు పులుసుని ఒక 250 ml వరకు వాటర్ని పోసి పులుసు అంతా కూడా బాగా పిండుకుంటూ ముక్కల పైన యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే చేపల పులుసుకి ముక్కలంతా కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీని, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ చేపల పులుసు మైల్డ్గా ఉంటుంది, అలాగే ఎక్కువ మసాలా కూడా పట్టదు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా కొంచెం పైన లేయర్ అంతా కూడా ఇలా ఆయిల్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వలన ఇలా పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి, గ్రేవీగా అయ్యేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ సీ ఫుడ్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. కన్నా కూడా చేపల పులుసు చాలా మంచిదండి సీ ఫుడ్, ఎందుకంటే మనకి ఎక్కువ మసాలా పట్టదు, అలాగే మైల్డ్గా ఉంటుంది. మనం పులుసు తినడం వలన పైత్యం అనేది కూడా లేకుండా ఉంటుందండి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కొరమేలు పులుసు అనేది. అసలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇలా మనం నీట్గా వాష్ చేసుకున్నామంటే అసలు నీసు వాసన కూడా లేకుండా ఉంటుంది. కొంచెం గరం మసాలాని యాడ్ చేసి 1 స్పూన్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ అంతా కూడా దగ్గర పడేంత వరకు మనం గరిటె తిప్పకుండా ఇలా చట్నీని 2 వైపులా గుడ్డను పట్టుకొని తిప్పుకోవాలండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఇలా దగ్గర పడేంత వరకు చిక్కబడనివ్వాలి గ్రేవీ అనేది. అప్పుడే మనకి 2 రోజులు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. మీకు పులుసుగా కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో కట్టేసుకున్నా సరిపోతుంది. ఇలా అటువైపు ఇటువైపు గుడ్డను పట్టుకొని చేతితో ఇలా చట్నీ తిప్పుకుంటూ కలుపుకోవాలి. గంటి పెట్టాము అంటే అసలు ముక్క చెదురైపోతుంది. అందుకని గంటి పెట్టకుండా నిదానంగా తిప్పుకుంటూ అడుగంటకుండా గ్రేవీ దగ్గర పడేంత వరకు పులుసుని దగ్గర పడనివ్వాలి. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.
మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి. ఇలా దగ్గర పడిన తర్వాత గ్రేవీ ఇలా చిక్కదనం వస్తుంది. చేపల పులుసు అనేది వండిన రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుందండి. ఈ రోజు మనం నైట్ చేసుకున్నామంటే మార్నింగ్ అన్నంలోకి తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వండిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డేకి చేపల పులుసు అనేది మరింత రుచినిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఎంతో సింపుల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ కొరమేను పులుసు రెడీ అండి. తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.